ఇట్లా హాయ్ హలో నేను మీ విలేజ్ లోకల్ బాయ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఇక్కడ ఫారెస్ట్లోకి వచ్చాం ఫ్రెండ్స్. మా బ్రదర్ అయితే ఇక్కడ తంగేడు పువ్వులతో ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేయొచ్చు, దాని గురించి వీడియో ఈరోజు అయితే తీసి పెట్టాలనేసి మా బ్రదర్ అనడంతో మేమైతే వచ్చాం ఫ్రెండ్స్ మీకైతే దాని గురించి వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మేమైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి, మా బ్రదర్ అయితే ఆ పూలను కూడా ముట్టుకొని చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది తంగేడి పువ్వులు అంటారు మా పక్క అయితే. మీ పక్క ఏమంటారో మాకైతే తెలియదు, కామెంట్ బాక్స్లో అయితే మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే షుగర్కి ఈ సమ్మర్లో అయితే ఈ పువ్వులను అయితే కోసుకుపోయి వెండబెట్టుకొని పౌడర్ చేసుకొని షుగర్కి ఈ మెడిసిన్గా వాడతారండి ఫ్రెండ్స్. దాని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు, మా బ్రదర్కి అయితే తెలుసు. అయితే ఇంకా ఒకటి కూడా ఫ్రెండ్స్ ఈ మనకి మొగం పైన ఈ మంగు మచ్చలు ఈ నల్ల మచ్చలు వస్తాయి కదా, ఈ ఇటుకొచ్చి మనం ఏం చేయాలంటే మనము ఈ పువ్వులంతా సేకరించి పౌడర్ చేసి దీన్ని అలోవెరా తేనె పసుపు కలిపి మనము మొగానికైతే అప్లై చేసుకుంటే మనకైతే ఆ సమస్య అయితే క్లియర్ అవుతుంది అనేసి మా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కాయలు కూడా ఇలా ఉంటాయి ఆకులు, కానీ చాలామందికి అయితే తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి దీన్ని ప్రతి ఆకు అలాగే పువ్వులు కాయలు అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో అయితే ఇప్పుడైతే సీజన్ ఇప్పుడైతే పువ్వులు అయితే బాగా కాస్తాయంట. ఈ పువ్వులు కోసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఈ పువ్వుల్ని పౌడర్ చేసుకొని మరి పాలలోనే ఇంకేంట్లోనూ మనం తీసుకుంటే చాలా వరకు అయితే షుగరు ఇంకా కొన్ని సమస్యలు అయితే దీని ద్వారా అయితే తగ్గుతుందని మా బ్రదర్ అయితే చెప్పాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకా చిన్న చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పువ్వులు అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీరు చేసే ప్రతి లైకు కామెంట్ వల్లనే మేము ఇంకా మంచి వీడియోలు తీసి మీకైతే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్.